తప్పుగా ఉంటుందేమో అనిపించింది నాకు. నేనంటే ఆ కథ చెప్తున్నా. అది ఫోకసింగ్ ఏదో చేసామని చెప్పారు కదా, నేను అది ఐ కేమ్ టు నో. బట్ ఎందుకంటే గబుక్కుని ఓటీటీ నుంచి థియేట్రికల్ డైమెన్షన్కి ఎలా వెళ్ళిపోయింది, థియేట్రికల్ డైమెన్షన్ నుంచి మళ్ళీ ఓటీటీకి ఎలాగ వచ్చింది, ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి ఎలా వచ్చిందన్న ఆ ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం సామర్సాల్ట్ మూమెంట్ లాగా అనిపించింది నాకు. ఇన్ డిసెంబర్ ఓన్లీ వి డిసైడెడ్ ఇట్ షుడ్ బి ఇన్ ఓటీటీ అని. ఓకే. బట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ టైం డైరెక్టర్, పెద్ద హిట్ కావాలి. Thank you so much, sir. Should become a very very big hit. Thank you. Industry's sake. Good luck, all the very best. Thank you, sir. సురేష్, మన ఫస్ట్ ఒక దీని గురించి, మెయిన్ క్యారెక్టర్ గురించి, పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను, నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి వచ్చిందా నువ్వు అను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా సురేష్. అంటే ఫ్యామిలీగా నడుస్తున్న సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి కూడా నేను డిసైడ్ అయింది 90s తర్వాత నేను డిసైడ్ అయింది ఒకే కైండ్ ఆఫ్ మూవీస్ చేయొద్దు. డబ్బుల కోసం అయితే గంటల లెక్కన కూడా ఫ్రీగా, అంటే అంత ఫ్రీనెస్ లేకుండా మనం పనిచేసేంత అవకాశం వచ్చింది. కానీ నేను అది ఫిక్స్ అవ్వాల. ఆర్టిస్ట్గా నాలో ఎన్ని కోణాలు ఉన్నాయనేది నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు, ఈ సినిమాలో ఈ పాత్ర ఆ పెయిన్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని అంటిల్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ హ్యాపీనెస్ని, ఆ పెయిన్ని, వాటన్నిటిని తీసుకెళ్తూ ఉంటుంది తప్పితే శ్రీరామ్ కనపడతాడు తప్పితే శివాజీ కనపడ్డాడు. అంత బాగా డిజైన్ చేశారు పాత్రని. అది నాకు రావటం నా అదృష్టం. ఇందులో ఎటువంటి శశభిషాలు ఏమి లేవు. నేను కోరుకున్నట్టే దేవుడి దయ వల్ల కథలన్నీ కూడా, నేను ఇది కామెడీ సినిమా లయ నేను చేయాలి అని అంటే, కామెడీ ఈ కథకి లయ బాగుంటుంది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇది చేద్దాం అని అప్పుడు ఈటీవీ విన్కి పంపించింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వరుసగా రోజు ప్రతిరోజు కలుస్తూ ఉండేవాళ్ళం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు ప్రొడ్యూసర్గా బెక్కం వేణుగోపాల్తో కలిసి వరుస సినిమాలు చేస్తూ ఉండేవారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, వరుసగా హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఆ హీరోలకి అంత యాక్సెస్ మిగతా వాళ్ళతో ఉండకపోవటం, ఇలా జరగటం, అప్పటికిప్పుడుగా వచ్చిన మార్పు గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఉంది సురేష్, నిజంగా చెప్తున్నాను కదా. ఆ హ్యాపీనెస్ అనేది మన మధ్యలో ఉన్న ఆ సంబంధాలు, మానవ సంబంధాలు అనేవి ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తూ అవి తగ్గినాయి. అది వాస్తవం, అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాలం మారుతుంది, కాలానుగుణంగా మనందరం కూడా అలాగే, మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటి ఇది అని మనల్ని అనుకుంటారు. సో ఇది కాలానుగుణంగా మారాల్సిందే సురేష్. నాకైతే అది చాలా మిస్సింగ్. ఎట్లాగైతే మీరు ఫీల్ అవుతున్నారో, ఎలా తిరిగేవాళ్ళము, ఎలా మాట్లాడుకుని, ఇప్పుడు ఇందాక శివ ఏదో మాట్లాడుతుంటే వెనకాల చూసుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర కెమెరాలు ఉన్నాయా, పర్సనల్ విషయాలు ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా. దోస్ ఆర్ గోల్డెన్ డేస్ 100%. ఇవంటే గోల్డ్ బాగా పెరిగిండేసివి, రేటు పెరిగిండేసివి లయ గారు. సో మీకు ఆ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది అనుకోండి. సరే, అంటే మళ్ళీ ఇప్పుడు